నమస్తే, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. నేను మీ గణేష్. ఎవరికి రా నువ్వు జాతి పిత, నీ జాతికి నువ్వు పితవు కావచ్చు. చూడండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎలా మాట్లాడనో కూడా తెలియనట్టున్నది. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నాడో అర్థమైతలేదు, అని ఇంకా చిన్న పిల్లగాడు అనుకుంటున్నాడో అది కూడా అర్థమైతలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి, అసలు ఏంటో ఆ దావోస్కో అక్కడికో పోయి చదువుకొని వచ్చినాక కూడా మళ్ళా కూడా అదే మాటలు, అది ఏంటిదో కూడా అర్థమైన పొజిషన్ లో ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి బాసు, ప్రజలను దిశానిర్దేశం చేయాలి, పరిపాలన సక్రమంగా చేయాలి అని చెప్పి నిన్ను ఎన్నుకుంటే నువ్వు బూతు పురాణం మొదలు పెట్టినావు తెలంగాణలో, బూతు రాజకీయం చేస్తా ఉన్నావు తెలంగాణలో. ఎవరికి రా నువ్వు జాతి పిత. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనే ఇది. ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్టుకొని అలా మాట్లాడడం కరెక్టా? ఇది నిజంగా సమంజసమా? తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారుడు కేసీఆర్ గారిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం అంటే నిజంగా ఇది చదువత్తే ఉన్న మధ్య పోయింది అనే విధంగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతుంది. కనీసం ఆయన ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇచ్చానే కానీ మాట్లాడేటట్లేదు. చూడు, ఎవరికి రా నువ్వు ఆట. ఏందండి ఇది? తెలంగాణ ఏడికి పోతున్నది? ముఖ్యమంత్రి గారు నిన్ను ఎన్నుకున్నది పరిపాలన సక్రమంగా చేయని చెప్పి అనుకున్నారు, కానీ ఇలా బూతు పురాణం పెట్టి బూతు రాజకీయాలు చేయమని చెప్పి నేను ఎన్నుకోలేదు. ముఖ్యమంత్రి గారు, మీరు చక్కగా పరిపాలన చేయండి, మీరు ఇచ్చిన గ్యారెంటీల హామీలను నెరవేర్చండి, మీరు అన్న సంకల్పాన్ని నెరవేర్చండి, అంతేగాని ఈ విధంగా మాట్లాడడం మీకు సరైనది కాదు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడైనా పిల్లమ్మోడి మాటలు వింటాడా? పోలీసులు ముసుకేసి మసిపూసి పట్టుకురావాల్సింది, ముసుగేసి మసిపూసి పట్టుకురావాల్సినంత కర్మ పట్టింది అది తెలంగాణకు. నీ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయి. ఈ సీటు విచారణ లేని తొక్క తొండం లోటపీస్ కేసులు ఏంది? నీ దగ్గర పెండ్ల మొగలు మాట్లాడుకునే మాటలు విన్నాడు అని చెప్పి ఆధారాలు ఉంటే జైల్లో పెట్టు. ఎందుకు చూస్తాను? జైల్లో పెట్టే దమ్ము లేక నువ్వు సీటు విచారణ అని చెప్పి అది ఇది అని చెప్పి కాలం గడుపుతాను. తెలంగాణ నల్లకల్లోలం చేస్తా ఉన్నావు. పరిపాలన చేయని చెప్పి అలా నిన్ను కూర్చోబెడితే ఏం లేదు, సీటు విచారణలు, నోటీసులు అని చెప్పి ఏవైతే ముందర పెట్టుకొని వాటిని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తం మైండ్ డైవర్షన్ చేస్తున్నావు. నీకు పరిపాలన చేతగాక మంది మీద ఏడుస్తున్నావు తప్ప ఇక వేరేది మాత్రం ఏం లేదు అని చెప్పి ఇగో ప్రజలు ఇట్లా మాట్లాడుకొస్తా ఉన్నారు. మేము గెలిపించింది మాకు సంక్షేమ పథకాలు ఇస్తాడని చెప్పి అనుకున్నాం, కానీ ఇగో ఈ విధంగా బహిరంగ సభలు పెట్టి ఈ విధంగా భూత పురాణం తెలంగాణకు తీసుకొస్తారని చెప్పి అనుకోలేదు. ఎక్కడికో ఆక్స్ఫర్డ్కో ఎక్కడికో పోయి చదివచ్చింది కదా, మరి ఆ చదివి 15 రోజులు చదివింది ఈ భూత పురాణమైనా బూతులను నేర్పించి పంపిర్రు వాళ్ళు అని చెప్పి ప్రజలు మాట్లాడుకొస్తా ఉన్నారు. మీకు కావాలంటే మేము వినిపిస్తాం, ఆధారాలు కూడా చూపెడతాం. భాస్కర్ రావు వాళ్ళు చింతపండు అవుతాయి, జాగ్రత్త. అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగడం ఖాయం. అన్ని మున్సిపాలిటీలో ఎందుకు మొత్తం నువ్వు ఓట్లేసుకో. ఏం చెప్తున్నా, ఒక్క సీటు కూడా పోవద్దు అంటే మరి ఒక్క సీటు మందం అనగా నువ్వు తెలంగాణ ప్రజలకు పనిచేసినావా? ఆ ఒక్క సీటు మందం అన్న తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినావా? నువ్వు ఇస్తాను 6 గ్యారెంటీలల్లా ఒక్కటన్నా మరి ప్రజలకు ఇచ్చినావా? మరి నేను ఎందుకు గెలిపియాలి? ఏ కారణం మీద గెలిపియాలి? దేనికి గెలిపియాలి అని చెప్పి ప్రజలు ఎట్లా అంటున్నారు. ఆ లుచ్చాలు, దోపిడీదారులు, దొంగ జాతిపిత ఎలా అవుతాడు? మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇట్లా అంటున్నాడు, కేసీఆర్ జాతిపిత అయితే నేను కూడా జాతిపిత అంటాడు. ఈయనేమో తెలంగాణకు తల్లి సోనియమ్మ అంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతిపిత అంటాడు. మరి తెలంగాణ తల్లి ఎడపోయింది? తెలంగాణ తల్లి ఈ పరిస్థితి ఏంది? మరి తెలంగాణ తల్లి ఎవరు? తెలంగాణకు తల్లి సోనియమ్మ అంటున్నాడు కదా, మరి ఆ విగ్రహం ఎందుకు పెడుతున్నారు? తెలంగాణ తల్లి విగ్రహాలకు పూజలు ఎందుకు చేస్తున్నారు? అవన్నీ ఎందుకు చేస్తున్నారు? సోనియమ్మ ఫోటోలు పెట్టుర్రి, సోనియమ్మ విగ్రహాలే తెలంగాణలో పెట్టండి. మరి తెలంగాణకు తల్లి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతిపిత అట. తెలంగాణకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతిపిత ఎట్లా అయిండు? నువ్వెట్లా జాతిపిత అవుతావు? నువ్వేమన్నా తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నావా? తెలంగాణ కోసం ధర్నా చేసినావా? నిరాహార దీక్ష చేసినావా? ఏం చేసినావు నువ్వు? దేనికి నువ్వు జాతిపిత అవుతావు? నువ్వు తెలంగాణకు కేసీఆర్ జాతిపిత అవుతాడు. తెలంగాణ కోసం పోరాడిండు, ఉద్యమాలు చేసిండు, నిరాహార దీక్ష పట్టిండు, కొట్లాడిండు, అన్ని చేసిండు కాబట్టి తెలంగాణ జాతిపిత అవుతాడు పక్క. జాతిపిత అనేది నువ్వు చెప్తానో నేను చెప్తానో కేసీఆర్ చెప్తానో కాదు, ప్రజలు నిర్ణయించారు. అది ఏనాడన్నా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణకు నేనే జాతిపితను అని చెప్పిండా? చెప్పలే కదా. తెలంగాణ ప్రజలు ఇచ్చిన బిరుదు అది. తెలంగాణ ప్రజానికం కేసీఆర్ కు బిరుదు పెట్టింది. అది తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు తెలంగాణకు కేసీఆరే జాతిపిత అని చెప్పి. అంతేగాని నువ్వు ఇస్తానో నేను ఇస్తానో కేసీఆర్ పెట్టుకుంటానో కాలేదు. తెలంగాణ ప్రజలు బాజాప్తిగా చెప్పిన ముచ్చట అది. ఇక మున్సిపల్ పూర్తవగానే రైతు భరోసా. ఏమి ఇస్తావు నువ్వు రైతు భరోసా? సంక్రాంతికి ఇస్తా అన్నావు, సంక్రాంతికి ఇచ్చినావు. ఇప్పుడు మున్సిపల్ పవర్ వస్తుంది, మిమ్మల్ని అనవసరంగా డైవర్షన్ చేయడానికే ఇగో ఈ రైతు భరోసా ఇస్తా అని చెప్పి మళ్ళా ఏం లేదు, మున్సిపాలిటీలో గెలవాలి, గెలిచినాక మళ్ళా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే వరకు ఇంకో సంవత్సరం వస్తుంది. అప్పటి వరకు గుండుగుకి
పంగనామం పెట్టి ఇంటికి పంపిస్తాడు. ఆ రైతు భరోసా ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, వచ్చింది లేదు. ఇగో ఈ విధంగా అన్ని ప్రజలను మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకటన్నా కరెక్ట్ చేసిండా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవి, ఉద్యోగాలు భర్తీ ఏడమైంది, 6 గ్యారంటీస్ ఏడమైనాయి, తులం బంగారం ఏడమైంది. ఇక హనుమంతరావు అంటాడు కదా, తులం బంగారం ఏవా సార్ అంటే, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, 2 లక్షలు తులం బంగారం అయింది, ఇంకేస్తారో తీసుకో అని చెప్పి హనుమంతరావు అంటాడు, బుడగప్ప హనుమంతరావు. ఇగో ఇట్లా ఉన్నది కదా, ఓడెక్కేదాకానేమో ఓడ మల్లప్ప అని పాట పాడి, గడ్డ పోగానే గడ్డ దిగినాక బోడ మల్లప్ప అనే మాట మాట్లాడే రకం ఇగో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రకం. ఇది మాత్రం పక్కా కనబడుతుంది. ఈ విధంగానే ప్రజలు భావిస్తా ఉన్నారట, ఈ విధంగానే అనుకుంటున్నారట. ప్రజలు కూడా ఈ విధంగా అంటున్నారు. మేమేమన్నాం అంటే ఎరికైనా, అరే గంత పెద్ద మనుషుని పట్టుకొని మీరు గట్లెందుకు అన్నారా? మీకైనా బుద్ధి ఉన్నదా? ముఖ్యమంత్రి ఎంత మంచోడైనా, ఎంత చెడ్డోడైనా, ఎంత మూర్ఖుడైనా మన ముఖ్యమంత్రి గంత మాట ఎందుకంటారా అంటే, మా కేసీఆర్ను తిరిగితే ఏం లేదు కానీ రేవంత్ రెడ్డిని తిరిగితే నీకు కోపం వస్తుందా అని చెప్పి ప్రజలకు అట్లా మాట్లాడుకొస్తారు. ఏం చెప్తాం చెప్పురి? మనం ఏమంటాం? ప్రజల్ని ఆపుతామా? అభిమానాన్ని ఆపుతామా? కోపాన్ని ఆపుతామా? ఆక్రోశాన్ని ఆపుతామా? దేన్ని ఆపుతాం? దేన్ని ఆపలేము. వాళ్ళ మనసులో ఉన్నది కక్కాలి అనుకుంటే కక్కుతారు. గట్లు ఉన్నది అన్నట్టు. దీని మీద మరి మాజీ ఎమ్మెల్యే గారు పుట్ట మధుకర్ గారికి ఫోన్ చేద్దాం, ఏమంటారు దీని మీద. ఒక జాతిపిత విషయంలో తెలంగాణలో ఒక లొల్లి జరుగుతున్నది. ఒక తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని, తొలి ముఖ్యమంత్రిని పట్టుకొని, నువ్వు ఎవరికి జాతిపితావురా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం ఇది మరి పద్ధతేనా?